చల్లని ఉదయం. మైదానం అంతా మంచుతో మెరిసిపోతోంది. ఒక చిన్న తేనెటీగ ఒంటరిగా వణుకుతోంది. తేనెటీగ బలహీనంగా అనుకుంది. ఇక్కడే నా ప్రయాణం ముగిసిపోతుందేమో. అప్పుడే ఒక చిన్న ఉడత తేనెటీగ ముందే ఆగింది. ఉడత ఆశ్చర్యంగా చూసింది. ఆకుపై చిన్న తేనెటీగ వణుకుతోంది. తేనెటీగ తన గూడు నుంచి చాలా చాలా దూరం వచ్చేసింది. ఈ పెద్ద మైదానంలో తేనెటీగ పూర్తిగా తప్పిపోయింది. పచ్చిక గడ్డి చిన్న జంతువులకు అడవిలా కనిపించింది. చల్లని గాలి వీచింది. అప్పుడు టప్ 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 అని వర్షం మొదలైంది. చిన్న తేనెటీగకు ప్రతి నీటి బొట్టు ఒక పెద్ద రాయిలా పడుతోంది. తేనెటీగకు ఎగరడానికి శక్తి కూడా లేదు. అప్పుడు ఉడత ఒక అద్భుతమైన పని చేసింది. తన మృదువైన తోకను తేనెటీగపై కప్పేసింది. ఒక చిన్న గొడుగులాగా. వాళ్ళు కలిసి ముందు నడిచారు. చిన్న నీటి ప్రవాహాన్ని కష్టంగా దాటారు. వారి మీద ఒక భారీ నీడ పడింది. ఒక పక్షి వెంటనే ఉడత తేనెటీగను తీసుకుని ఒక ఖాళీ చెట్టు దుంపలో దాక్కుంది. నిశ్శబ్దం కొన్ని క్షణాలు గుండె బాగా కొట్టుకుంది. అప్పుడే తేనెటీగ ఒక వాసనను గుర్తించింది. జాస్మిన్ పూల మధురమైన వాసన. అది నా ఇంటి దారి. ఉడత వెంటనే ఒక పెద్ద రాయి మీదకి ఎక్కింది. దూరంలో ఒక పెద్ద చెట్టు కింద బంగారు తేనెగూడు మెరిసింది. తేనెటీగ చివరి శక్తితో ఆకాశంలోకి ఎగిరింది. కొన్ని క్షణాల్లో వందల తేనెటీగలు తేనెటీగకు ఆనందంగా స్వాగతించాయి. ఉడత తిరిగి వెళ్లబోతుండగా టప్పని ఒక చిన్న తేనెగూడు ముక్క దాని పక్కన పడింది. ఉడత చేసిన పని మీకు నచ్చితే లైక్ కొట్టండి.